ఇప్పుడు జరిగే ఎన్నికలను దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మనకు రామ మందిరాన్ని కట్టించి దేశంలో ఉన్న ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని మళ్ళీ మనకు అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి అక్షంత రూపంలో అందించిన వారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలియదు ఆ సమస్య, కానీ గ్రామాలకు పోతే 75 ఏళ్ళు అయితే అది స్వతంత్రం వచ్చి ఎవరు పాలించినా కూడా గ్రామాలలో మహిళలకి కనీసం టాయిలెట్స్ లేకుండే. మీకు కూడా ఊళ్ళో సంబంధాలు ఉంటాయి. ఒక నాట్లక కంచెలు లేవు, సాటులు లేవు, జాగలు లేవు. అసలు మహిళలకు బయలుపోయిపోదామంటే ఎంత కష్టం ఉండదో అది చెప్పుకోవాలని, వర్ణించాలంటే. మొట్టమొదటిసారిగా మోడీ గారు నా ఆడబిడ్డలు చెంబులు పట్టుకొని బయలుపోయిపోయే పరిస్థితి రావద్దు, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడతాను, ఎంత అభివృద్ధి అవుతుంది, ఇదేం దిక్కుమల్ల పథకం అని చెప్పి భావించి ప్రతి ఇంటికి గుడిసె ఉండని, రేడియో షెడ్ ఉన్న ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. మనకు అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాడు, జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. ఈ చదువుకోవడంలోకి ఈ అకౌంట్ ఎందుకు అని చెప్పి గేలి చేశాడు. కానీ వాళ్ళ ఆ ఓపెన్ చేయబడ్డ అకౌంట్లు మన జీవితాలకు తోడ్పాటు అందిస్తాయని చెప్పి చాలా మంది భావించలేదు. మీరు ఇవాళ చూడండి, కంకులు అమ్ముకుంటారు కావచ్చు, కూరగాయలు అమ్ముకుంటారు కావచ్చు, చేపలు అమ్ముకుంటారు కావచ్చు, మటన్ అమ్ముకుంటారు కావచ్చు, చికెన్ అమ్ముకుంటారు కావచ్చు. ఏ షాపుకు పోయినా కూడా చదువురాని మహిళలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మీ దగ్గర డబ్బులు లేకపోయినా, చిల్లర సమస్య లేకపోయినా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్తో వస్తు కొనుక్కునే స్థాయికి వచ్చింది. మీకు తెలుసో తెలియదు, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పినప్పుడు అందరికి డిజిటల్ ఏంటి, ట్రాన్సాక్షన్ ఏంటి, కథ అనుకున్నారు. కానీ దీంట్లో గింత ఉంటుందని చెప్పి ఎవరు ఊహించలేదు. అమెరికా లాంటి దేశంలో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా అమలు కావాలని ప్రజలు పడితే, చదువురాని దేశంలో, గరీబులున్న దేశంలో 3 ఏళ్లకే మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి ప్రపంచానికే ఆదర్శవంతంగా ఉన్నటువంటి దేశం ఈ దేశం. అంటే మోడీ గారి నాయకత్వంలో అట్లా ముందుకు పోతున్నాం మనం. ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైనది హైదరాబాద్లో బతకాలంటే, ఏదో కుటుంబంతో ఆదివారం వచ్చిందంటే ఓ గార్డెన్కి పోయినా, పార్కుకు పోయినా, లేదా ఇక్కడ హోటల్ పోయి తిందామన్నా, దేవుని గుళ్ళ పోయి మొక్కుదామన్నా కూడా భయం ఉండేది. భర్తను బయటికి పంపినప్పుడు భార్య అనేది, అయ్యా జాగ్రత్త అయ్యా, ఎక్కడ బాంబులు పేరుతో జాగ్రత్త అని చెప్పి పిల్లలు కొడుకులు బయటికి పోయినప్పుడు కూడా చెప్పేది. మీకు ఇప్పుడే గుర్తు ఉంటుంది, మన సెక్రటరీ ముందు లుంబిని పార్క్ ఉంటుంది. లుంబిని పార్కులో ఆటలు ఆడుకునేటువంటి పిల్లలు వాళ్ళ తల్లులు బాంబులు పేలిపోతే కంటాలు విడిపోయాయి, ముండాలు తెగిపడ్డాయి, అభయాలు దొరకకుండా పోయి మొత్తం హైదరాబాద్తో తలగిలిపోయి. గోకుల్ చాట్ అనే కోటి దగ్గర అక్కడ గప్చుప్పులు అమ్ముకుంటుంది, చిన్న వ్యాపారం చేసుకున్న దగ్గర పిల్లలపై తింటుంటే, ప్రజలపై తింటుంటే బాంబులు పేలిపోయి ఇప్పటికీ చనిపోయిన వాళ్ళు చనిపోయారు. జీవోత్సవ వల్ల పడున్న మనుషులు ఇప్పటికి కూడా, సాయిబాబా కూడా ఉండదు తెలిసిన వాళ్ళ పూజలు చేసుకోవాలి పోయిన పాపం, అపముషపం తెలియని వాళ్ళు పూజలు చేసుకున్న వాళ్ళు పోతే బాంబులు పెడితే అనేక మంది చచ్చిపోయారు. అంటే ఎక్కడో కాడ రక్తం చెందని రోజు లేకుండే.